చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ కర్రీ చేయాలంటే ఈ ఎగ్ మలై కర్రీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇంకా దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలు ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను, స్లైసెస్ లాగా. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక 3 వేసుకుంటున్నాను. ఇవి కొంచెం కారంగానే ఉన్నాయన్నమాట. వేసేసుకున్న తర్వాత దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత నేనైతే ఇక్కడ ఒక 4 గుడ్లు ఉడికించుకునే విధంగా 2 భాగాలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. వేసేసుకున్నాక ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని ఇదంతా కూడా పచ్చివాసన అంతా పోయి ఈ మసాలా అనేది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. సో వన్స్ ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక 1/2 కప్ వరకు పాలు వేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి కాచిన పాలు అనమాట. పచ్చి పాలు వేసుకోవద్దు, ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకని కాగి పెట్టుకున్న పాలే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పౌడర్ వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి. అందుకని పచ్చిమిర్చిని కొంచెం తక్కువ వేసుకోండి, మిరియాల పొడి వేస్తాం కాబట్టి. ఇంకా లాస్ట్లో ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని ఇదంతా కూడా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల లోపు చూడండి ఇది కొంచెం చిక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉల్టా చేసుకుని వేసుకోండి. ఇలా ఉల్టా చేసుకుని వేసుకోవడం వల్ల ఏంటంటే లోపల ఉన్న ఎల్లో సోన్ అనేది బయటికి రాకుండా ఉంటుంది, అలాగే మసాలా కూడా చక్కగా పడుతుందన్నమాట. సో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు వీటిని టర్న్ చేసేసుకోండి అన్నిటిని కూడా. చూసారా ఎగ్స్ అనేవి అంటే లోపల ఎగ్ సోనా అనేది ఎక్కడ కూడా అంటే బయటికి రాలేదు, చక్కగా పడుతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మసాలా అనేది చక్కగా పడుతుంది అనమాట. టోటల్గా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు తీసేసి చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇంకా కాస్త చిక్కగా ఉంది. ఇప్పుడు లాస్ట్లో ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, దీనికి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా కొంచెం ఎక్కువగానే వేసుకోండి, నేనైతే ఇంకా కొద్దిగా తక్కువగానే వేసాను. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ ఏంటంటే చూడడానికి తెల్లగా కనిపించినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ మసాలాలతో చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుని చపాతీలో కానీ గీ రైస్ లేదా జీరా రైస్లోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.